హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే పిల్లలకి అందరికీ ఇష్టమైన డోరా కేక్స్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. అండ్ నాకైతే అన్ని స్నాక్స్లో కన్నా ఈ స్నాక్స్ చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. చాలా క్విక్గా కూడా అయిపోతుంది అండ్ పిల్లలు అడిగిన వెంటనే కూడా చేసి పెట్టేయచ్చు అనమాట. సో కార్టూన్స్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ డోరా కేక్ అంటే చాలా నచ్చుతుంది కదా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా నేను ఎలా చేస్తాను ఏంటనేది మీతో కూడా షేర్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక పెద్ద బౌల్ తీసుకొని గోధుమ పిండి లేదంటే మీకు మైదా కావాలంటే మైదా పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం హెల్తీ వర్షన్లో పెడితే మంచిదని చెప్పి నేనైతే గోధుమ పిండే ప్రిఫర్ చేస్తాను. అందులోకి ఇట్లా పౌడర్ షుగర్ తీసుకోవాలన్నమాట. నార్మల్ షుగర్ అంటే కొంచెం కరగడానికి టైం పడుతుంది కదండి, అందుకని చెప్పి పౌడర్ షుగర్ అయితే కొంచెం ఈజీగా మెల్ట్ అయిపోతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, అది కూడా కొంచెం ఒక 1/4 వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే కండెన్స్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ఈ మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ షుగరు అండ్ 1/4 కప్ వచ్చి మిల్క్ పౌడర్ అనమాట మెజర్మెంట్. సో ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా కాచి చల్లార్చిన పాలతో కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాము. పిండి గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా దోశకి మనం ఏ ప్యాటర్న్లో కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నేనైతే కొంచెమే చేస్తున్నానండి, మీరు కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ అండ్ మన దగ్గర ఉంటే వేయండి, లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకున్నా సరే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదంటే ఫైనల్గా మన ఇంట్లో తేనె ఎలాగో ఉంటుంది కదండి, తేనెని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము అంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా సోడా ఉప్పు వేయండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట, వేసిన క్లిప్పింగ్. సో కొంచెం సోడా ఉప్పు వేసామంటే మంచిగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. నాన్ స్టిక్ ప్యాన్స్లో అయితే కొంచెం ఈజీగా వస్తుందన్నమాట. బట్ ఇప్పుడు మనం ఎవ్వరం నాన్ స్టిక్ వాడట్లేదు కాబట్టి నేనైతే ఐరన్ ప్యాన్లోనే వేసేసుకుంటున్నాను. ఇందులో కూడా కొంచెం ఈజీగా వస్తుందన్నమాట. ఒకవేళ రాకపోతే ఏం చేయాలో నేను చెప్తాను, ఏం చేసుకుందాము. జస్ట్ ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఒక చిన్న గెంటి, ఆ గెంటితో ఒకటనమాట మెజర్మెంట్ లాగా వేసేసి, ఇంకేమి నాస్టిక్లో అయితే ఆటోమేటిక్గా కొంచెం స్ప్రెడ్ అవుతుందండి. ఇందులో ఏంటంటే జస్ట్ ఊరికే అలాగా గెంటితో అలా చేసాము అంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇందులో రావట్లేదు అనుకుంటే జస్ట్ ఒక్క డ్రాప్ నెయ్యి యాడ్ చేయండి. నూనె కాదు, నెయ్యి అనమాట. నెయ్యి యాడ్ చేసుకొని ఫ్లిప్ చేసుకున్నామంటే ఈజీగా వస్తుంది. నేనైతే ఫస్ట్దైతే అసలు ఏం వేయకుండానే నీట్గా వచ్చేసింది అనమాట. అండ్ ఈ ఐరన్ కూడా ఏంటంటే మనం వాడి నాన్ స్టిక్ లాగా అయిపోతుంది కదా. ఒకవేళ రావట్లేదు అనుకుంటే ఒక డ్రాపు నెయ్యి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా మనకు కావాల్సిన సైజులో అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. డోరా కేక్స్ కావాల్సిన బేస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మధ్యలో మనం వాటిని ఫిల్ చేసేద్దామండి. సో మన దగ్గర న్యూట్రిలా బేస్ ఉన్న చాక్లెట్ ఉన్నా సరే, లేకపోతే కొంచెం చాక్లెట్ సిరప్ ఉన్నా సరే వేసేసుకోవచ్చు. లేదు ఏమీ లేదంటే ఎలాగో ఫ్రిడ్జ్లో డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదండి, ఆ డైరీ మిల్క్ చాక్లెట్స్ని డబల్ బాయిలింగ్ సిస్టంలో కొంచెం మెల్ట్ చేసుకున్నామంటే దాన్ని స్ప్రెడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి చాక్లెట్ సిరప్పే వేసి చేయిస్తున్నాను అనమాట. సో మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ చేస్తే ఎవ్వరు తినరండి, అందుకని చెప్పి మినిమమే చేస్తానన్నమాట వాళ్ళు అడిగినప్పుడు. అది కూడా సో మీ పిల్లలు ఎలా తింటే ఎలా ఇష్టపడితే అలా చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అట్లయితే ఈ కేక్స్ అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది అండ్ టూ హెల్దీ. ఒక్క చాక్లెట్ సిరప్ తప్ప మిగతా మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం మంచి ఇంగ్రీడియంట్సే అనమాట. సో ఒకసారి మీరు ఈ ఈజీ రెసిపీని, ఈజీ స్నాక్ని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. దే విల్ ఎంజాయ్ ద స్నాక్ అనమాట. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇదే అడుగుతారు అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.